నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలని, విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పెంపుదలను వ్యతిరేకించాలని కోరుతూ సీఎం ఆధ్వర్యంలో జరిగే ప్రచార కార్యక్రమం కరపత్రాన్ని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నీలపాల సూరిబాబు ఆవిష్కరించారు. పెద్దాపురం యాసలపు సూర్యారావు భవనంలో పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ ప్రభుత్వ అండతో ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి ఇల్లు దోచుకునే విధంగా ఆదాని ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. స్మార్ట్ మీటర్ల పేరుతో మన నట్టింట్లో నాట్యం ఆడనున్నారని అన్నారు. మన అనుమతి లేకుండా బెదిరించి మన స్మార్ట్ మీటర్ మార్చడానికి ప్రయత్నిస్తున్నారని, దీన్ని అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లో ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్ మీటర్లో ఆదాని గ్రూప్కి సంబంధించి ప్రైవేట్ కంపెనీ నుంచి దిగుమతి చేసుకుని ప్రజలు ప్రతి ఇంటికి కూడా స్మార్ట్ మీటర్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలకు అనేక కష్టాలకి లోనవుతారు. అనేక రెట్లు విద్యుత్ ఛార్జీలు పెరిగితే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించండి, బద్దలు కొట్టండి అని ప్రతిపక్షంగా ఉన్న అప్పుడు తెలుగుదేశం నాయకులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా ప్రయత్నం చేశారు. మేము అధికారంలోకి వస్తే ఈ స్మార్ట్ మీటర్లు పెట్టమన్నారు. కానీ వేరే అధికారంలోకి వచ్చిన తర్వాత స్మార్ట్ మీటర్లో చెప్పాలి చేయకుండా దొడ్డుదారికి విద్యుత్ శాఖ అధికారులు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి స్మార్ట్ మీటర్లు ప్రవేశపెట్టారు. ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ఉదయం ఒక రేటు, మధ్యాహ్నం ఒక రేటు, సాయంత్రం ఒక రేటు, అలాగే ప్రీపెయిడ్ సంబంధించి ముందుగా మనం ఫోన్లో రీఛార్జ్ చేసుకున్నట్టు మనకి ఎంత కరెంట్ కావాలో అంతా కూడా ముందుగా ఛార్జీలు కట్టి అప్పుడు మనం కరెంట్ వాడుకోవాలి. అంటే ఒక పక్కనే విద్యుత్తు ప్రభుత్వ రంగంలో ఉండే విద్యుత్తు ప్రైవేట్ రంగం వాళ్ళు అవి ప్రజల మీద నెత్తి మీద బాగా వేస్తారు. ఇప్పుడు ఈ స్మార్ట్ మీటర్ల పేరు మీద సుమారు 30,000 రూపాయలు ఖర్చు పెట్టి మీటర్లు వేస్తారు. ఇప్పుడు ఉన్న మీటర్లో బ్రహ్మాండంగా పనిచేస్తాయి, ఎటువంటి లోపం లేదు. కానీ ఒక్కొక్క మీటర్ మీద సుమారు 15,000 దగ్గర నుంచి 10,000 వరకు కూడా ప్రతి ఒక్క మీటర్కి లోడింగ్ బట్టి ఈ ఫీజు వసూలు చేస్తారు. ఈ ఫీజు కూడా సుమారు 93 నెలలు ప్రతి నెల బిల్లు వసూలు చేయాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. కావున పట్టణ ప్రజానికం ఈ స్మార్ట్ మీటర్లు తమ వద్దు అని చెప్పి సిపిఎం పార్టీగా పిలిపిస్తున్నాం. ప్రజలు కూడా రకంగా ఇంటింటికి వచ్చే స్మార్ట్ మీటర్లు అయితే దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలని, రాబోయే కాలంలో స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజల మీద ఎక్కువ భారం పడుతుంది. గతంలో ఇదే కరెంట్ విషయంలో 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఆ విషయం మీద ప్రజలందరూ తిరుగుబాటు చేసి అవేళ ప్రపంచ బ్యాంక్ విధానాల వ్యతిరేకంగా పోరాటం చేసి చంద్రబాబు నాయుడు గారికి పౌరులు లేకుండా చేశారు. అలాగే ప్రజలు కూడా ఈ ప్రజా వ్యతిరేక విధానాలు వ్యతిరేకించి చంద్రబాబు నాయుడు గారు పౌరులు తగ్గించాలని, ఓటమి ప్రభుత్వం చేసే ఈ స్మార్ట్ మీటర్ల విధానాన్ని వ్యతిరేకించాలని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. వేములవాడలోని తిప్పాపూర్ మూలవాగుపై 2వ వంతెన నిర్మాణం కోసం భూసేకరణలో భాగంగా ఇళ్లను కూల్చివేసిన అధికారులు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ పరిహారం ఇవ్వకుండా ఇళ్లను కూలగొట్టడంపై బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు బందోబస్తు మధ్య బాధితులను పక్కకు లాగి ఇళ్లను కూలగొడుతున్న అధికారులు. ఇంటిని కూల్చివేతను నిరసిస్తూ హోర్డింగ్ పైకి ఎక్కి ఆందోళన చేసిన బాధితుడు ఆదిశ్రీను, నిన్ను గెలిపిస్తే నా కొంప గంగలో కలుపుతావా? ఇది దొంగ గవర్నమెంట్, లంగ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ నాశనం అయిపోను అంటూ ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఇంత ఎందుకు సార్, ఇంత ఈ మేము ఏమని అడుగుడు తప్ప సమాయిలు మేము
కేంద్రం మీ బొందలు పెట్టా దొంగ గవర్నమెంట్ అయిపోతారు బొందలు పెట్టా ఒక్క రూపాయి ఇవ్వకుండా కొమ్మ కూడా కొడతారు మీరు సావులు గాను మీరు నాశమైపోను మరి ఏం జరుగుతుందో చచ్చిపోతా ఏముంది ఉంటుంది పోతుంది జన్మ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి రా అన్నది దొరసాని 3 పోస్టులు చెప్తున్నా దొరసాని మంది కొంపలు ముంచడానికి ఇంకేం చెప్తుంది నువ్వు పట్టుకోరి నేను పోతే అమ్మా అట్లా ఉంటుంది ఒక్క రూపాయి లేదు గుడికాడ పని గుడికానే ఉన్నది ఇంటి పని ఆనే ఉన్నది దీనికి ఏం ఎగిరితం వచ్చింది దీనికి ఏం ఎగిరితం వచ్చిందని నేను తాగా చేస్తాను పైసలు ఇవ్వలేదు అయినా మీరు స్వచ్ఛందంగా తీస్తూనే ఉన్నాం అయినా మీరు కూడా టైమింగ్ చెప్పినాము వాళ్ళు చెప్పింది 15వ తారీఖు సరే మీరు అన్నట్టు 15వ తారీఖు వరకు మేము తీయకపోతే మీరు అడగండి 14వ తారీఖు. సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 హామీలన్నింటినీ అమలు చేస్తామని సంత మాగుటూరు మండలం టీడీపీ నాయకులు దుద్యాల చినగాలయ అన్నారు. ఆదివారం సంత మాగుటూరు మండలంలోని ఏల్చూరు గ్రామంలో 1వ వార్డులో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని గ్రామంలోని కూటమి నేతలు నిర్వహించారు. ముందుగా వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వివరించారు. డబ్బులు పడుకొని చేస్తాను మీ ఇంట్లో చదువుకున్నప్పుడు మీ పిల్లలకు కానీ మీ కొడుకులు కానీ లేదు మీకు ఉన్నారు కదా ఎంతమంది పిల్లలు ఉన్నారు మనవాడు మనవాళ్ళు ఎంత వయసు ఉంటుంది తల్లికి 100 డబ్బులు 26,000 పడ్డాయా ఒకసారిగా ఒకరికి పడలేదా ఒకటో తరగతి అయితే ఇప్పుడు పడతాయి చెక్ చేయించుకోండి. పొలం ఉందా ఆన్లైన్ లో ఉంటే రేపు 18వ తారీఖు మోడీ గారి డబ్బులు చంద్రబాబు నాయుడు డబ్బులు మొత్తం కలిపి 20,000 రూపాయలు మీకు అకౌంట్ లో పడతాయి. మళ్ళీ రేపు మన ఆగస్టు 15 నుంచి మహిళలకి మన బాపట్ల జిల్లా యాడ తిరిగినా ఫ్రీ. అదేవిధంగా బస్సులు ఉచిత బస్సు. తర్వాత మన దసరా నుంచి 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాలు ఉన్న మహిళలు మొత్తానికి నెలకు 1,500 మీ అకౌంట్లో పడతాయి. చంద్రబాబు నాయుడు గారి బాగుందా బాగలేదా? గొట్టిపర్రి రవికుమార్ ఆశీస్సుతో గిడ్డెలగాలి గారి ఆధ్వర్యంలో ఏడ్చులు బాగా అభివృద్ధి చెందుతుందా చెందట్లేదా? అది అరే శ్రీ 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 ఈదమ్మ అమ్మవారి కళ్యాణము, బోనాలు, ఫలహారము, పండ్లు ఆలయ ధర్మకర్త కొలను రామరెడ్డి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా కనుల విందువుగా చూడముచ్చటగా జరిగింది. ఆలయ పూజారులు చక్రధర ఆచార్యులు, తిరుమల ఆచార్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆలయ డోనర్లు
కటికరెడ్డి శ్రీరామరెడ్డి, కటికరెడ్డి అరవింద్ రెడ్డి, కటికరెడ్డి శ్రీనివాసరెడ్డి వారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి షెడ్ వేయించడం జరిగింది. కటికరెడ్డి రామరెడ్డి గారు వారి తండ్రి జ్ఞాపకార్థం ఆలయం చుట్టూ గ్రిల్స్ వేయించడం జరిగింది. మాకా జాతర ఆడ దర్శనం చేసుకుని మన గుడి కూడా వస్తారు వాళ్ళు అన్న, అంత పవర్ఫుల్ అమ్మవారు. ఇప్పుడు మొత్తం జనాలు ఎంతమంది వస్తారన్నా? మాకు 2000 మంది 2000 మంది గ్యాదరింగ్ అవుతారు. ఒక 20,000 మంది వచ్చారని అంచనా. పోయినసారి వచ్చారు పబ్లిక్, పోయినసారి రాలేదంటే మనం ఏడు లెక్క పెట్టుకోసం, మనం లెక్క పెట్టుకోము అని వస్తుంటారు పోతుంటారు కాబట్టి జనాలు కనబడదు. అది ఏంటంటే ఒకసారి బ్రేక్ చేసి ఏమైందంటే నూకుడు డబ్బులు అవుతాయి కాబట్టి ఫుల్ ఇష్టేస్తాను నేను అన్న. ఎవరైనా బ్రేక్ చేసామనుకో అవును దాన్ని ఎక్కడో వెళ్ళిపోతుంది. కానీ రన్నింగ్ పబ్లిక్ ఏంటంటే ఎవరికి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకుని వెళ్ళాలని చూస్తున్నాను. అయితే బాన్సువాడ పట్టణ కేంద్రంలోని సంగమేశ్వర కాలనీలో ఆషాఢమాసం బోనాల పండుగలో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. బోనం పోచారం శ్రీనివాసరెడ్డి ఎత్తుకొని దుర్గామాత ఆశీస్సులు తీసుకున్నారు. సతీ సమేతంగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, పుష్ప, పోచారం శంభురెడ్డి, ప్రేమల, మాజీ డీసీ సిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, పోచారం సురేందర్ రెడ్డి, కాసుల రోహిత్. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి పూతలపట్టు నియోజకవర్గంలో ప్రజల నుండి విశేష స్పందన వస్తోంది. సోమవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బంగారు పాళ్యం మండలం టేకు మంద పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ కలికిరి మురళీమోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి బంగారు పాళ్యం మండలం నాయకులు పూలమాలలు, శాల్వాలతో సత్కరించగా మహిళలు కర్పూర నీరాజనాలు అందిస్తూ అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించి టీడీపీ జెండాను ఆవిష్కరించారు. మీకేమన్నా పెన్షన్ సమస్య ఉందా? ఇస్తా ఉన్నారు. మీ పిల్లలకి తల్లికి వందనం వస్తుందా? ఇంట్లో ఉచిత గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వచ్చిందా? రేషన్ కార్డు సమస్య ఏమైనా ఉందా? తర్వాత ఇల్లు సమస్య ఏమైనా ఉందా? రైట్ కదా, ఏ ప్రయోజనం పొందుతున్నారనే విషయం వివరాలు ఉన్నాయి. కానీ నిజంగా వాళ్ళు తృప్తిగా ఉన్నారా లేదా అని తెలుసుకోవాలని ఈ తిరిగి రావడం జరిగింది. టిక్ మార్క్ టిక్ కొట్టాను బాగుండాలి. తల్లికి వందనం రావాలా? వచ్చిందా? గ్యాస్ సబ్సిడీ వచ్చిందా? రేషన్ కార్డు సమస్య ఉందా? ఇల్లు సమస్య ఓకే. ఇల్లు రాకుండా ఉండేదేమో లేదు కదా? పర్లేదు, రెండింటికి పర్లేదు సార్. ఈ 98, 97, 99 గుర్తుపెట్టుకున్నా. అది వచ్చి 99 నాది. కరెన్సీ సమస్య ఏమైనా ఉందా? అన్నీ వస్తాయా? పెన్షన్ రావాలా?
బంగారుపాళ్యం మండలంలో ప్రెస్ క్లబ్ సమావేశంలో ఆదివారం పూతలపట్టు మాజీ శాసనసభ్యులు డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ మామిడి రైతులపై వాస్తవాలు మాట్లాడడం తప్పని, మామిడి ధరలు లేక రైతులు లబోదిబోమంటున్న సమయంలో మాజీ సీఎం చిత్తూరు జిల్లాకు రావడం తప్ప, రైతులకు న్యాయం చేసేందుకు చిత్తూరు జిల్లాకు వస్తామంటే రాకూడదని మాట్లాడడం ప్రజలు గమనించారని, వస్తే నేను అడ్డుకుంటానని అని చెప్పిన మీరు ఆ రోజు ఎందుకు కనపడకుండా పోయారని ప్రశ్నించినందుకు నాపైనే బురద జల్లుతారా అని పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్, ఎమ్మెల్యే మురళీమోహన్పై విరుచుకుపడ్డారు. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పర్యటన తర్వాత ఒక మీడియా సమావేశం నిర్వహించి ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు చెప్తూ వాస్తవ పరిస్థితుల్ని మిత్రులతో పంచుకోవడం జరిగింది. మరి నేను మాట్లాడిన మాటలు మా మిత్రులు మురళీమోహన్ గారికి అంత వాస్తవాలు మాట్లాడినందుకు కొంత బాధ కలిగినట్టుంది. తను కూడా నా గురించి తను ఏవో మాట్లాడారు. తమ్ముడు, నీకంటే వయసులో పెద్దవాడిని కాబట్టి తమ్ముడు సంబోధిస్తున్నా. నీకంటే ముందుగా వచ్చాను. ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఎంత విలువ ఉంటుందో ప్రతిపక్షానికి కూడా అంత బాధ్యత ఉంటుంది. ప్రజాస్వామ్యానికి అధికార పక్షము ప్రతిపక్షము రెండు కూడా రెండు కళ్ళు లాంటివి. ఈరోజు ప్రజల సమస్యలని ప్రజల పక్షాన వినిపించే బాధ్యత మాది. జిల్లాలో రైతుల కష్టాలు ప్రతిరోజు మీడియాలో వస్తూనే ఉన్నాయి. గత నెల రోజులుగా అన్ని వార్తాపత్రికలో కానివ్వండి, టీవీలో కానీ డిబేట్లు జరిగాయి. మీడియాలో వాళ్ళ రైతు కష్టాల గురించి చేస్తున్నారు. మరి కష్టాలు ఉన్నప్పుడు స్పందించాల్సింది ఎవరు? ప్రతిపక్షం. ప్రజల వైపుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు. నీ ప్రసంగంలో, నీ వీడియోలో నువ్వు మాట్లాడిన మాటలోనే చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో మామిడి సమస్యలు ఉంటే పూతలపట్టుకే రావాలని చెప్పి నువ్వు అడిగావు. అంటే మామిడి సమస్యలు ఉన్నాయని నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు. మరి మామిడి సమస్యలు ఉన్నప్పుడు స్పందిస్తే, ప్రజల గొంతు వినిపిస్తే నీకేంటి కష్టము, నీకేంటి బాధ? నీ గురించి మాట్లాడడానికి రాలేదు కదా ఇక్కడికి. మురళీమోహన్ అనే వ్యక్తి గురించి మాట్లాడడానికి వస్తే నువ్వు ప్రశ్నించాలి. లేదు, రైతు సమస్యల మీద నువ్వు మాట్లాడితే అది కూడా ఒప్పుకుంటాం. పూతలపట్టుకి ఎందుకు వస్తున్నావు, ఇది ఎస్సీ నియోజకవర్గము, ఇక్కడికి ఎందుకు రావాలని చెప్పి నువ్వు ప్రశ్నిస్తున్నావు.